సో ఎట్లన్నా స్టార్ట్ చేయని కానీ ఎండింగ్ మాత్రం ఎరగ అనమాట. 118 నాట్ అవుట్, కెప్టెన్ పంత్ అనిపించుకున్నాడు అని చెప్పేసి మ్మ్. అనిపించింది నాకైతే. సో కానీ ఎప్పుడైతే వచ్చి 2 వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ తీసాడో అప్పుడు మళ్ళీ ఏంట్రా బాబోయ్ వికెట్లు పడిపోతాయేమో వెంటనే అని చెప్పి ఒక ఫ్లాష్ అలా వెళ్ళింది. కోహ్లీ సో బిగ్గెస్ట్ ప్లస్ అసలు ఆర్సీబీకి. అసలు ఏందన్నా 850 అంటే ఈ సీజన్. 850s గైస్. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోవాలా 50 కొట్టింది కోహ్లీ. మొన్న ఎవరో అదే. కామెంట్ చేశారు, మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా మీరు, కోహ్లీ అవుట్ అయితే సరే మేము గెలుస్తాం అన్నాడు. ఆ కోహ్లీ అవుట్ అయితే మీరు కష్టాల్లోనే. నాకు ఇవాళ ఒకటే అనిపించింది గైస్, జితేష్ జితేష్. చూస్తే మళ్ళా దినేష్ కార్తిక్ చూసానా అన్నట్టు అనిపించింది వాళ్ళ ఇన్నింగ్స్ చూసిన తర్వాత అయితే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్న చెల్లి కబుర్లు. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి అసలు ఫుల్ ఆన్ ఫైర్ అండ్ హై ఇచ్చింది మ్యాచ్ అయితే. ఐ మీన్ ఆర్సీబీ ఫ్యాన్స్, నేను ఈ మ్యాచ్ ఆర్సీబీ ఫ్యాన్ గా చూసాను కాబట్టి. సో మాట్లాడుకుందాం, అన్ని మాట్లాడుకుందాం మాకు వాళ్ళ హై సైడ్. ఇచ్చింది, మీకే కాదు. ఫ్రంట్ ఫ్లిప్ వేసినందుక. ఫ్రంట్ ఫ్లిప్ వేసినందుకు కాదు, గజ్జ 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 వణికిచ్చాం అనమాట వికెట్లు తీసి మధ్యలో. అప్పుడు మాకు వచ్చింది అనమాట. లాస్ట్ లో కదా మీకు మజా వచ్చింది. అంతకు ముందు వరకు మాదే గేమ్ అంతా మేమే. సరే మాట్లాడుకుందాం, అన్ని మాట్లాడుకుందాం. లైక్ బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో గైస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అసలు ఐపీఎల్ ఫైనల్స్ ఇంకెంతో దూరంలో లేదు. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మంచిగా మాట్లాడుదాం. కొన్ని వీడియోలు అయితే వస్తున్నాయి ఐపీఎల్ మీద ఇంట్రెస్టింగ్ గా. యా, స్టే ట్యూన్డ్. ఎన్నో చెప్పు, కొన్ని అంటే కొన్ని వస్తున్నట్ట. అది నీ టైమింగ్ నా టైమింగ్ మీద డిసైడ్ అయి ఉంటది. చూసా కళ్ళు. నైట్ నైట్ 12 దాటింది కలిసినది టైం. నాది ఇక్కడ ఈ టైంకి రికార్డ్ చేస్తుంది వీడియో. నిద్రపోయినోడిని లేపి మరీ వీడియో రికార్డ్ చేస్తుంది అంటే ఆలోచన చేయండి నేను ఎంత మామూలుగా కష్టాల్లో ఉండదు. ఉన్నాను. ఇది రోజు గైస్, వాళ్ళు ఒక్క రోజే అనుకునేరు మీరు, వారంలో 4 రోజులు ఇంతే ఉంటుంది నాకు. 4 కాదు, 3. అంత సీన్ లేదు కానీ. సరే, ఓకే, స్టార్ట్ అయితే చేసేద్దాం వీడియో. సో అసలు జితేష్ శర్మ నుంచి అసలు ఒక అన్ఎక్స్పెక్టెడ్ నాకైతే చెప్పాలంటే. అండ్ ఎట్లా అంటే ప్యూర్ సినిమా అనిపించింది. అసలు అవుట్ అయ్యి నో బాల్ ఇచ్చి మళ్ళీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయింది. ఫస్ట్ మీ ఇన్నింగ్స్ తో స్టార్ట్ చేద్దామన్నా. అది నీ బ్యాటింగ్ తో స్టార్ట్ చేయి, నువ్వే స్టార్ట్ చేయి. మా బ్యాటింగ్ తో స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మేము జోస్ తోనే స్టార్ట్ చేసాం. అసలు ఓవరాల్ మ్యాచ్ ఒకసారి చెప్తా గైస్, ఎల్ఎస్జి ఫ్యాన్ గా ఓవరాల్ గా చూసిన వాళ్ళకి ఏముందంటే, మ్యాచ్ మొత్తం ఎంటర్టైనింగ్. ఆ లాస్ట్ ఒక 8 అవర్స్ తప్ప, లాస్ట్ 8 అవర్స్ లేదా 5 అవర్స్, 8 కూడా కదా, లాస్ట్ 5 అవర్స్ తప్ప 35 అవర్స్ మేము ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ మోడ్ లో ఉన్నాం. అంటే హ్యాపీగా లేకపోవచ్చు మరీ టూ మచ్ హ్యాపీగా, ఎందుకంటే మేమేం ప్లే ఆఫ్స్ కి వెళ్ళేది లేదు, ఇదే మా లాస్ట్ మ్యాచ్. సో మేము ఫ్రీగా చూసాం, మేము కూడా ఎట్లాగ అయిపోయిందని. మేము ఏదైతే కోరుకున్నామో రిషబ్ పంత్ రావాలి, నేను నిన్న అన్నానా రిషబ్ పంత్ గ్లిమ్స్ ఇవ్వాలి, రిషబ్ పంత్ బ్యాక్ వచ్చాను అని చెప్పేసి చూపించాలన్నానా. ఆ ఇన్నింగ్స్ అయితే మాకు పడింది అనమాట. సో ఎట్లన్నా స్టార్ట్ చేయని కానీ ఎండింగ్ మాత్రం అనమాట. 118 నాట్ అవుట్, కెప్టెన్ పంత్ అనిపించుకున్నాడు అని చెప్పేసి అనిపించింది నాకైతే. మజాక్ కాదు. సో ఫస్ట్ నుంచి తీసుకుంటే గైస్ మంది, ఇప్పుడు మనకి యాజ్ యూజువల్ మార్కరం లేడు కాబట్టి బ్రెడ్స్కి అని చెప్పేసి ఒక ముక్కుని. కొత్త ప్లేయర్ వచ్చాడు. పెద్ద ఇంపాక్ట్ ఏమి ఇవ్వలేదు, అంటే ఒక మ్యాచే కాబట్టి పెద్ద అంత ఇంపాక్ట్ ఏం లేదు. 14 రన్స్ కొట్టాడు, 12. అది వదిలేస్తే మిచెల్ మార్ష్ ఎరగదీశాడు 67/37. ఇక మిచెల్ మార్ష్ రిషబ్ పంత్ అంతే. ఆడుతున్నప్పుడు చూడాలి గైస్, ఆర్సీబీ వాళ్ళ ముఖాలు చూడాలి. ప్లేయర్స్ ఏంది, డకౌట్ ఏంది, ఒక్కడ ముఖంలో ఆనందం లేదు. అదేంటో ఏడుపు గుట్టు మొగాలు వేసుకుని ఫీల్డింగ్ సరిగ్గా చేయలేదు, బాల్ వదిలేయటం, ఫీల్డింగ్ లో వదిలేయటం. ఏంటో ఆఖరికి విరాట్ కోహ్లీ కూడా ఫీల్డ్ మిస్ చేశాడు కదా. అంటే అంత మంచి ఫీల్డర్ కూడా. అంటే ఎంత ప్రెషర్ పెట్టామో చూడండి, అక్కడ ప్రెషర్ తెలుస్తుంది నాకు. అక్కడ ఏంటంటే మేము ఆనందం పండుకోవటం కాదు వాళ్ళు పట్టలేదు అని చెప్పి, వాళ్ళ మీద ఎంత ప్రెషర్ క్రియేట్ చేసామో చూడండి. అంటే ఇదేమి నాకౌట్ మ్యాచ్ కాదు వాళ్ళకి, వాళ్ళు స్టిల్ దే విల్ బి నంబర్ 3 అయినా సరే వాళ్ళు అన్నట్టు ఇంపార్టెంట్ కాబట్టి ఎంతో ప్రెషర్ ఫీల్ అయ్యేలా చేసాం అనమాట మేము. సో దానికి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అని చెప్పింది. సో మీ బౌలింగ్ ఎక్కడ తప్పిపోయింది ఇప్పుడు నువ్వు చెప్పు. మాదైతే బ్యాటింగ్ సక్సెస్ అయ్యా, మేము ఎక్కడ ఫెయిల్ అయినట్టయితే కనిపించలే నాకు బ్యాటింగ్ లో. మాది బౌలింగ్. అసలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అందరు కొట్టించుకున్నారన్న, ఒక్క ఇద్దరు తప్ప. ఆ, అసలు సంహౌ ఎస్ఆర్ మనం ఏదైతే డెత్ బౌలింగ్ మంచిగా వేస్తాడు, లేకపోతే వికెట్ ఇచ్చి మంచి బ్రేక్ త్రూ ఇస్తాడు అనుకున్నామో, అసలు ఈ రోజు ఎందుకో కంప్లీట్లీ నాకు ఆఫ్ అని చెప్పి అనిపించింది. అండ్ అదొక్కటే మంచి కాకుండా లెంత్ బాల్ వేసాడు చక్కగా బ్యాటింగ్ కాదు, కొట్టుకోమని.
అదొక్కటే కాకుండా భువనేశ్వర్ కూడా కొట్టించాడు అసలు ఈ రోజు అయితే. భువనేశ్వర్ అసలు ఫస్ట్ 2 ఓవర్లు బాగానే వేసాడు. 3వ ఓవర్ నుంచి మొదలు పెట్టాడు అనమాట. 3వ ఓవర్ టెన్ గట్టిగా టెన్ 22 ఏం కొట్టించుకున్నాడు 3వ. 10 ఎబో వెళ్ళిపోయింది. అదే కదా. నువ్వంత హుషారు ఒక్కడు మంచి మంచి యార్కర్లు వేసాడన్న. చాలా అంటే చాలా బాగా వేసాడు. ఆ, పవర్ ప్లే బాగా మంచిగా చేశాడు. పవర్ ప్లే బాగా వేసాడు. మధ్యలో మంచిగా వికెట్ ఇచ్చి బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఫస్టే చాలా అంటే చాలా పడింది. మంచిగా పడింది బౌలింగ్ అయితే మాత్రం. కృణాల్ పాండ్యా అండ్ నువ్వంత హుషారు తప్ప అందరూ కొట్టించుకున్నారు. మాకు సంహౌ జాస్ హేజల్వుడ్ లేకపోతే ఒక ఎండ్ ఎక్కడో మిస్ అయినట్టు అనిపిస్తుంది. మేబీ ఏమో. హేజల్వుడ్ ఉన్నప్పుడు అసలు భువనేశ్వర్ బాగా వేసాడు అండ్ ఎస్ఆర్ బాగా వేసాడు. ఇప్పుడు ఓకే ఫైన్లే గానీ మేబీ ఈ మ్యాచ్ కొంచెం మీ వాళ్ళు గట్టిగా ఆడారు కాబట్టి ఈ ఎక్సెప్షనల్ కేసు. బట్ చూసుకోవాలి. ఇలా ప్లే ఆఫ్స్ ఇచ్చేస్తే గనుక కష్టం అని చెప్పైతే నాకు అనిపించింది. అది సో అది అదే. మీ బౌలింగ్ అంటావు అయితే. సో ఉమ్. మీ బౌలింగ్ లో ఇంకొక కొన్ని చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇప్పుడు కృణాల్ పాండ్యా బాగేసినప్పుడు ఎందుకు 2 ఓవర్లకే ఆపేశారు కృణాల్ పాండ్యా? ఏం సో చేస్తాం. ఏంటిది అక్కడ అక్కడ ఏం చేశారు? ఏం జరిగింది మీ కెప్టెన్సీలో, మీ అంటే మరి ఆధ్వర్యంలో? కెప్టెన్ జితేష్ ఏమనుకున్నాడో మరి మనకు అసలు తెలియదు గైస్. అస్సలు అంటే అసలు తెలియదు. కానీ ఏమో ఇచ్చుంటే బాగుండేది. మేబీ ఇంకొక 2 ఓవర్స్ అట్లానే 15 రన్స్ వచ్చుంటే ఆ నెక్స్ట్ 15 రన్లు ఎక్కడన్నా తగ్గి ఉండే. బట్ ఫైన్, గెలిచాం కాబట్టి ఇంకా మాట్లాడుకోవాల్సిన పని లేదు. అది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే గైస్, లాస్ట్ ఓవర్ మేము స్కోర్ చేయలేదన్నమాట ఎక్కువ రన్స్. లాస్ట్ ఓవర్ ఆ కనుక మేము ఎక్కువ పెట్టినట్టయితే ఆ 228 కాస్త 230, మీకు ఎక్కడికో 230 వెళ్ళిపోయేది అనమాట. or టార్గెట్ 240. 228 కాస్త ఇంకొక 10 రన్లన్నా కలిసి వచ్చినట్టయితే 238 248. అయ్యేది గైస్ టార్గెట్. మీకు 238 240 అంటే ఇక అది పెద్ద స్కోర్ అయిపోయేది. కానీ ఆ లాస్ట్ ఓవర్ మాకు కలిసి రాలేదు. ఇంకా లాస్ట్ ఓవర్ అసలు హిట్టింగే పడలేదు మాకు. అక్కడ బతికిపోయారు అనమాట మీరు. సో సూపర్ గా పడింది ఆ లాస్ట్ ఓవర్. సో మా బౌలింగ్ వస్తే యాజ్ యూజువల్ మాకు పెద్ద మేము బౌలింగ్ అసలు లేదు కాబట్టి మేము ఫస్ట్ నుంచి బౌలింగ్ లోనే వీక్ గా ఉన్నాం అని చెప్పేసి కొత్త దిగ్వేషన్ తెచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్ మా స్పిన్ రవి బిష్ణోయ్ సరిగ్గా లేడని చెప్పేసి మధ్యలో నుంచి తీసేయడం జరిగింది. సో ఇవాళ మ్యాచ్ లో కూడా లేడు. మాకు బౌలింగ్ ఎఫెక్ట్ కాదని చెప్పట్లేదు. మేము అందుకే మేము టాప్ 4 లో లేము. లేకపోతే మేము కూడా ఉండేవాళ్ళం. ఎందుకంటే బౌలింగ్ ఒకటి సరి చేసుకున్నట్టయితే. ఎందుకంటే బ్యాటింగ్ పరంగా చూసుకుంటే బాగానే ఆడాము, బాగానే ఫైట్ చేసాము, 6th పొజిషన్ లో ఉన్నాము. ఇంకొంచెం బౌలింగ్ బెటర్ అయినట్టయితే ఆ 2 పొజిషన్స్ 2 పైకి ఎక్కేవాళ్ళం మ్యాచ్లు మేము కూడా. గెలిచేటోళ్ళం. సో కానీ బౌలింగ్ ఆ, ఒక్కటి కొంచెం ఎఫెక్ట్ నాకే మా టీం కి. నాకేమనిపించిందంటే ఆ, ఆ, విల్లోరోర్కి కొట్టిస్తూనే ఉన్నాడు కదా. అక్కడ ఇంకొక బౌలర్ షార్ట్ అయ్యాడేమో, ఎక్స్ట్రా 1 బౌలర్ అని అయితే నాకు అనిపించింది. మేబీ ఆయుష్ బోధోని కొంచెం ముందే ఇచ్చి అట్లీస్ట్ ట్రై చేయాల్సిందేమో అని అనుకున్నా నేను. బట్ ఇంకా అయినంత ఛాన్స్ లేదులే కానీ ఆయుష్ బాదోని ఏం బౌలర్ కాదు ఇచ్చి వేపిచ్చేయడానికి. అంటే అప్పటికి మేము లాస్ట్ షాబాజ్ కి మ్యాచ్ ఇస్తానే చేసాడుగా ఉన్నాము. ఊరికనే. షాబాజ్ ఇంకా బెటర్ స్పిన్నర్ ఆయుష్ బదోని కంటే బెటర్ కూడా. సో అందుకని బెటర్ షాబాజ్ నే స్పిన్నరే. యూజ్ చేసుకోవడానికి ట్రై చేశారు. అవన్నీ పక్కన పెట్టు, మాకు విలియం రోర్కి ఇది కలిసి రాలేదు. విలియం రోర్కి లాస్ట్ మ్యాచ్ పడ్డట్టు అయితే అన్ని రన్స్ లేవు లాస్ట్ మ్యాచ్ లో. లాస్ట్ మ్యాచ్ వికెట్ టేకర్ అయ్యాడు, తక్కువ రన్స్ ఇచ్చాడు. సో ఈ మ్యాచ్ 74 రన్స్ ఇచ్చాడు. అసలు అందులో సగం రన్స్ ఇచ్చి ఉన్నాయి, ఇంకా సగం రన్స్ ఆపుని ఉన్నా అదే సరే కదా. ఈజీగా మ్యాచ్ వేరుండేది. ఇంకో లెవెల్లో ఉండేది. సో కానీ ఎప్పుడైతే వచ్చి 2 వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ తీసాడో అప్పుడు మళ్ళీ ఏంట్రా బాబోయ్ వికెట్లు పడిపోతాయేమో వెంటనే అని చెప్పి అనే ఒక ఫ్లాష్ అలా వెళ్ళింది. కానీ లివింగ్స్టన్ ఆ, ఆ ఎల్బిడబ్ల్యూ అవుట్ అయినప్పుడైతే క్రేజీ చూడాలి అసలు. ఆర్సీబీ నాకు ఇక అయిపోయిందిరా స్వామి అమ్మో. అన్నట్టు కానీ ఈ ఇయర్ ఉసూరు అని కూర్చున్నారు. ఈ ఇయర్ మాత్రం మారింది. సో ఎట్లయితే మయాంక్ అగర్వాల్ అండ్ జితేష్ శర్మ నుంచున్నారో ఇచ్చి పడేశారు. 100+ పార్ట్నర్షిప్ పెట్టారు. అసలు జితేష్ ఇచ్చాం పర్ఫార్మెన్స్ వికెట్ అసలు. వికెట్ అలా ఇచ్చాం. బతికిపోరా ఉమ్. నువ్వు అని చెప్పేసి అవుట్ చేసి ఆ, కూడా మేము రన్అట్ చేసి కూడా ఇచ్చాం. తీసుకోపోయాడా మాకంటే వచ్చి వాటేసుకున్నాడు అనమాట రిషబ్ పంత్ని. థ్యాంక్స్ అది అయ్యా, మమ్మల్ని బతికిచ్చావు అయ్యా అన్నట్టు వచ్చి వాటేసుకున్నాడు ఆ కెప్టెన్, ఈ కెప్టెన్ ని. అప్పటికి మ్యాచ్ అంత అయిపోయింది. అప్పటికి మ్యాచ్ అంత అయిపోయింది. జస్ట్ అప్పటికి 3 ఓవర్లు అప్పటికి 30 కొట్టాలంతే. అప్పటికి ఆ, 29 కొట్టాలయ్యా. అయినా అది సరే మేము అంతే. ఏదో ఒకటి తిరిగేది. ఇంకొక ఎల్బిడబ్ల్యూ పడేదేమో ఎవడికి తెలుసు. రొమారియో రాగానే అవుట్ అయ్యాడు మొన్నట్లా కాటన్ బోర్డ్ లో అయ్యాడేమో ఎవడికి తెలుసు. ఆ అది ప్రెషర్ కూడా తట్టుకోలేక అమ్మయ్య అన్నారు వచ్చి. ఇంకోటేమో మీ సుడి బాగుంటే అది నో బాల్ అయింది, క్యాచ్ అవుట్ అయింది కదా జితేష్. అన్ని అట్లా కలిసి వచ్చి నేను ఒప్పుకోండి. లేకపోతే ఆ 6 రన్స్ కూడా ఇంకా ఎక్స్ట్రా ఉండాల్సింది. యాక్చువల్ 29+6 ఉండాల్సింది. 6 ఏంది ఆ ఓవర్ మొత్తం ఉండాల్సింది. సో
కానీ బతికిపోయారు. somehow కాకపోతే జాగ్రత్తగా ఉండండి. మా నుంచి ఒకటే సజెషన్ ఏంటంటే జాగ్రత్త. ప్లేయర్స్ లో జాగ్రత్త అంటావా? అంతే. ఇంకేంది? యా ఇంకేముందయ్యా? టిమ్ డేవిడ్ వస్తాడో మ్యాచ్ లేదో తెలియట్లేదు. జాష్ హేజల్వుడ్ వస్తాడో లేదో తెలీదు. వచ్చినా సరే అంత పర్ఫార్మెన్స్ ఇస్తారో లేదో తెలియట్లేదు. మీకు రజత్ పాటీదార్ పెద్ద మైనస్ లాగా అయిపోయేటట్టున్నాడు. అటు చేసి ఇటు చేసి కెప్టెన్ కాబట్టి టీమ్ లో పెట్టుకోవాల్సిందే. ఇంపాక్ట్ ప్లేయర్ కన్నా తెచ్చి పెట్టుకోవాలి. సో చాలా థింగ్స్ అండ్ థాట్స్ ఆర్ గోయింగ్ త్రూ ఆర్సీబీ అని అయితే నాకు అనిపిస్తుంది. నీతో నువ్వేం ఫీల్ అవుతున్నావు చెప్పు. ఎందుకంటే లియామ్ లింగ్స్టన్ ఇప్పుడే వచ్చాడు. సో సింక్ అవుతాడా లేదో తెలియాలి. అర్థమైందా? సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని ఎలా అడ్రస్ చేసుకుంటారు అని చెప్పేసి. అడ్రస్ చేసుకోవడం పక్కన పెడితే ఏదో ఒక మ్యాచ్ ఎవరో ఎవరో ఒకరు వచ్చి ఆడుతున్నారు కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే విన్ అయిపోతుంది. అది మొన్న ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో అట్లా అవ్వాల. వన్స్ ఇంకా వికెట్లు పడడం అదే స్టార్ట్ నేను అయినాయి అంటుంది. అంటే అసలు నుంచునే వాళ్ళు కనిపించలా. ఈ రోజు నుంచున్నారు మళ్ళీ ఓ రకంగా చెప్పాలంటే. సో ఈ రోజు కూడా కోహ్లీ లాగాడులే మ్యాచ్ ని. కోహ్లీ అవును, గట్టిగానే కోహ్లీ లాగాడు. ఆ గట్టిగా థర్టీకి ఆడాడు. ఫిలిప్ సాల్ట్ అయిపోయిన ఎమ్మటనే కనుక 1-2 ఓవర్లకు అవుట్ అయినట్టయితే కోహ్లీ అక్కడే అయిపోయేది మీది కూడా. అయిపోయేది. ఎందుకంటే చాలా రన్స్ ఉండేవి. కానీ కోహ్లీ అక్కడ ఉండి బాగా లాగటానికి ట్రై చేశాడు అనమాట. కోహ్లీ సో బిగ్గెస్ట్ ప్లస్ అసలు ఆర్సీబీకి. అసలు ఏందన్నా 850 అంటే ఈ సీజన్. 850s గైస్. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోవాలి. 50 కొట్టింది కోహ్లీ. మొన్న అదే ఎవరో కామెంట్ చేశారు. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా మీకు. కోహ్లీ అవుట్ అయితే సరే మేము గెలుస్తా అన్నాడు. ఆ కోహ్లీ అవుట్ అయితే మీరు కష్టాల్లోనే ఇవాళ ఏడ్చినట్టు అదే కదా. ఏడవాల్సిందే. మొఖాలు మాడిపోయి కూర్చోవాల్సిందే. సో కోహ్లీ గుర్తుపెట్టుకోండి. బిగ్గెస్ట్ ప్రతిరోజు ప్లస్ అంతే. ప్రతిరోజు ఇలా క్లిక్ అవుతారని అయితే చెప్పలేను గైస్. అంటే లాస్ట్ కి వచ్చిన 2 ప్లేయర్లు ఒక ప్లేయర్ అట్లా ఆడేస్తారని చెప్పేసి చెప్పలేను. కాబట్టి మీ కోహ్లీ ఉంటేనే ఇంకొక ప్లేయర్ మీద డిపెండ్ అయితే సరిపోతుంది. లేదంటే వాళ్ళు ఎగ్జాక్ట్లీ. ఇద్దరు ఆడాల్సి వచ్చింది. ఇద్దరు మయాంక్ ఆడాల్సి ఆడాల్సి వచ్చింది. వచ్చింది. జితేష్ ఆడాల్సి వచ్చింది. కోహ్లీ అది ఉంటే ఇంకొక ప్లేయర్ వచ్చినా సరిపోతుంది మీకు. లేకపోతే వచ్చి అదేగా. వెళ్ళిపోతా ఉన్నా చాలు గైస్. వచ్చి వెళ్ళిపోతా ఉన్నా సరే, ఒక ఒక వచ్చి వెళ్ళిపోతా హోల్డ్ ఉన్నా చేస్తాడు. సరే. ఒక ఒక యాంకర్ ఇన్నింగ్స్ ప్లే చేస్తాడు ఒక ఎండ్ నుంచి. సో అది విరాట్ కోహ్లీ. సో విరాట్ ఆ, కోహ్లీ ఆడాలి. లేకపోతే మీకు అదే కష్టకాలమే. అది గుర్తు పెట్టుకోండి. అసలు అర్థమైందా? మొత్తం సో అది. సో మా ఓవరాల్ నాకైతే ఈ మ్యాచ్ ఇచ్చి పడేసింది. సో నెక్స్ట్ అయితే ఇంకా ఇంకేముంది చేసింగ్ నెక్స్ట్. అయితే క్రేజీ అనే చెప్పాలి. ఎందుకంటే మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట. ఎల్ఎస్జి ఫ్యాన్ అయినా సరే, బట్ స్టిల్ చూసినా సరే అట్లా సపోర్టర్ గా. ఎందుకంటే 228 చేసింగ్ అనేది పద్దాకలు జరిగే స్కోర్ కాదు. సో అలాంటి కాదు, స్కోర్ అదే చేసింగ్ కదా. దగ్గరలో పడుతున్నప్పుడు అసలు క్రేజీ అనిపించింది నాకు. క్రేజీ మ్యాచ్. ఎస్పెషల్లీ జితేష్ ఆడుతున్నప్పుడు అయితే. ఎందుకంటే నాకు కోహ్లీ ఆడే వరకు కూడా ఈ పెద్ద గేమ్ లేదు. ఏముంది, కోహ్లీ అవుట్ అయిపోతే నెక్స్ట్ వికెట్లు పడిపోతే పడిపోతారేమో కష్టం. అన్నట్టుంది. కానీ ఎప్పుడైతే జితేష్ వచ్చి అసలు ఆ షాట్లు కొడతాం స్టార్ట్ చేస్తుంటే నాకు ఇవాళ ఒకటే అనిపించింది కదా, జితేష్ జితేష్ చూస్తే మళ్ళా దినేష్ కార్తిక్ చూసానా అన్నట్టు అనిపించింది వాళ్ళ ఏ ఇన్నింగ్స్ చూసిన తర్వాత అయితే. ఎందుకంటే దినేష్ కార్తిక్ ఎంత ప్లస్ అయ్యాడో మీకే తెలియాలి, ఆర్సీబీ ఫ్యాన్స్ కే అవును, తెలియాలి. దినేష్ లాస్ట్ కార్తిక్ సీజన్స్ ఏ లో. రేంజ్ లో అవును. హిట్టింగ్ చేశాడు అని చెప్పేసి. నాకు ఇవాళ కీపర్ జితేష్ కీపర్ కీపర్ కాబట్టి ఎస్పెషల్లీ దినేష్ కార్తిక్ ఆడుతున్నట్టే అనిపించింది నాకైతే. వీళ్ళకి దినేష్ కార్తిక్ లాస్ట్ సీజన్ ఏమైతే చేసి వెళ్ళాడో సేమ్ అదే ఆడుతున్నాడు. లాస్ట్ 2 సీజన్స్ ఏదైతే ఆడి వెళ్ళాడో దినేష్ ఎగ్జాక్ట్లీ. కార్తిక్ ఇన్నింగ్స్, అలాంటి ఇన్నింగ్స్ ఆడాడు అనిపించింది. సో యా, అది నెక్స్ట్ మ్యాచ్ కి వెళ్ళిపోదాం. పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ. ఓకే గైస్. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి క్వాలిఫైర్ 1 అన్నమాట. పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ. సో నంబర్ 1 వర్సెస్ నంబర్ 2 అన్నమాట. ఏది కావాలి నీకు? ఎస్, రైట్ లెఫ్ట్? ఐల్ గో విత్ రైట్. రైట్. యా. పంజాబ్ పీబీకేఎస్. ఇవాళ ఆర్సీబీకి సపోర్ట్ చేసి రేపేమో పంజాబ్ కి సపోర్ట్ చేస్తా. చెయ్యి. అందుకే రేట్ చేయట్లే, ఎల్లుండి చేస్తా. అదే చెయ్యి. ఈ మ్యాచ్ ఆర్సీబీకి చేసి నెక్స్ట్ మ్యాచ్ అటు వెళ్ళిపోతా. చెప్పు చెప్పు. సో నేను పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. ఎందుకంటే నువ్వు జస్ట్ నువ్వే అన్నావు, ఈ వీడియోలోనే అన్నావు ఆర్సీబీ ఎక్స్పెక్ట్ చేసా. నేను చెప్పిన మైనస్లన్నీ ఇప్పుడు చెబుతామని ఎక్స్పెక్ట్ చేసా. ఓవర్ యాక్షన్ చేయమాక. నీ పాయింట్ లేదన్నట్టే చెప్పు. కాపీ కొట్టమాక పక్కన వాళ్ళని. కాదు, నువ్వు నేను వేరేంటన్నా, ఇద్దరి ఒకటే పాయింట్లు కదా. ఇద్దరు ఒకటే అట్ట. ఇద్దరు ఒకటే అట్ట ఉన్నారు. మేము 7th ప్లేస్ లోను, మీరు 10th ప్లేస్ లో ఉన్నారు. ఇద్దరు ఒకటే అట్ట ఉంటారు. మర్చిపోయావా? ఓకే ఓకే ఓకే. గతం గతం మర్చిపోకూడదు నీకు. మన రూట్స్ మనకు గుర్తుండాలి. మనం యాడ్ నుంచి వచ్చాం. ఒకళ్ళు సిఎస్కే, ఒకళ్ళు ఎస్ఆర్హెచ్. సరే సరే కానీ సరే. ఈ ఓకే మ్యాచ్ ఛాలెంజ్ ఛాలెంజ్. ఓకే, పంజాబ్ కింగ్స్ గురించి గైస్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్ వాళ్ళ రోల్ పర్ఫెక్ట్ గా ప్లే చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే చేజింగ్ లో అయినా లేకపోతే రన్స్ పెట్టడంలో అయినా
ఓపెనర్స్ గానీ శ్రేయస్ అయ్యర్ గానీ అసలు కెప్టెన్సీ అసలు బౌలింగ్ కూడా మొత్తానికి ఇచ్చి పడేస్తున్నారు. ఎందుకంటే మొన్న మ్యాచ్ లో ఆల్మోస్ట్ 6 అన్క్యాప్డ్ ఇండియన్స్ ని ఆడిచ్చాడంట శ్రేయస్ అయ్యర్. ఉమ్, శ్రేయస్ అయ్యర్, ఉమ్. హర్షదీప్ తప్ప మిగిలిన వాళ్ళందరూ అన్క్యాప్డ్ సంథింగ్ ఏదో ఉంది. సో ఏం చేద్దాం అసలు అంటావు మరి? అసలు జెమ్స్ ని ఎలా వాడుకుంటున్నాడో చూడండి, ఆ కెప్టెన్సీ చూడండి. బిగ్ మ్యాచ్ ప్రెషర్ పడిద్దాయా? బిగ్ మ్యాచ్ ప్రెషర్ పడిద్దాయా వాళ్ళ మీద? ప్రే ఏం పడ్డప్పుడు పర్ల చూద్దామయ్యా. ఏం పర్ల మేము అన్క్యాప్డ్ మీద అసలు ప్రెషర్ పడిద్ది అప్పుడు చూద్దరు. సరే అన్క్యాప్డ్ అంట, చూద్దాం. అన్క్యాప్డ్. సరే చూద్దాంగా. ఎల్లుండి మ్యాచ్ గైస్. నాకు తెలిసి రేపు ఏం లేదు. ఎల్లుండి వచ్చేసరికి మన వీడియో పంజాబ్. వెళ్ళే తలకి రేపే అయిద్ది, ఎల్లుండి కాదు. సరే ఓకే. సరే రేపు మ్యాచ్ గైస్. రేపు అసలు పంజాబ్ ఎట్లా అంటే ఆర్సీబీకి ఆల్రెడీ కొంచెం మైనస్లు ఉన్నాయి కాబట్టి దాన్ని క్యాపిటలైజ్ చేసుకుని పంజాబ్ అనేది కొంచెం ఇట్లా ఆల్మోస్ట్ ఒక 30 ఓవర్స్ గేమ్ లో ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మిగిలిన మన చేతుల్లో ఉండవు కాబట్టి ప్లే ఆఫ్స్ లో. అండ్ ఇంకొక మెయిన్ థింగ్, మార్కో ఎన్సన్ వెళ్ళిపోయాడు అనమాట. సో అతని ప్లేస్ లో కైల్ జెమిసన్ మోస్ట్లీ ఉంటాడని నాకు అనిపిస్తుంది. అండ్ ఒమర్ జై కూడా ఉంటాడు అని టీమ్ లో నాకు అనిపిస్తుంది. సో లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే వాళ్ళు కూడా కేల్ జెమిసన్ కూడా బాగానే వేసాడు. ఫస్ట్ 2 ఓవర్లు కొట్టించిన నెక్స్ట్ 2 ఓవర్లు బాగా వేసాడు. ఆ నమ్మకం అయితే మాకుందనమాట. సో ఏదైతే ఉందో మొత్తానికి ఆర్సీబీని అట్లా ఓడించి ఫైనల్స్ కి వెళ్తాం మేము. అది అంత ఛాన్సే లేదు అసలు. ఇవాళ మ్యాచ్ చూసావుగా, 230 కొట్టాం మేము. 230 కొట్టాం అంటే మా దగ్గర ఎంత ఫైర్ పవర్ ఉందో చూడు అసలు ఆ బ్యాటింగ్ లో. సో అది ఏంటి, ఇంకా సాల్ట్ అసలు ఆడట్లేదు. సాల్ట్ అసలు ఆ 30లకే వెళ్ళిపోతున్నాడు. గత 2-3 మ్యాచ్ల నుంచి ఆ 30లోనే వెళ్ళిపోతున్నాడు. జస్ట్ ఇమాజిన్ సాల్ట్ కోహ్లీ అట్లా నుంచున్నారు అంటే గనక 100 రన్ పార్ట్నర్షిప్ వచ్చిందంటే ఇక మీకు అబ్సల్యూట్ సినిమా కనిపించింది ఇక బ్యాటింగ్ లేక మామూలుగా ఉండదు. సో పిచ్చి పీక్స్ కి వెళ్ళిపోద్ది అనమాట. ఏదో మీరు మొన్న గెలిచావా అన్న, ఇట్ట గెలిచావా అంటే సరిపోదు. ఇక్కడ ఉన్నది ఆర్సీబీ. ఆర్సీబీ మీద గెలవాలంటే మీకు అసలు రేంజ్ లో ఉండాలన్నమాట బౌలింగ్ అటాక్. దానికి తోడు మీ మెయిన్ బౌలర్ ఇంకా మిగిలింది ఒక్కడే హర్షదీప్. రెండో బౌలర్ అటాక్ వెళ్ళిపోయాడు. సో మార్కో ఎన్సన్ వెళ్ళిపోయాడు అంటే మీకు హిట్టర్ కూడా వెళ్ళిపోయినట్టే. ఇక మిగతా బౌలర్ అంటా వస్తారు వెళ్తా ఉంటారు. సో వాళ్ళంతా ఊపులో ఉండరు కాబట్టి సో వాళ్ళని మేము ఊపేస్తాం అనమాట. వాళ్ళు వేసిన ప్రతి ఓవర్ మేము ఊపేస్తా ఉంటాం అనమాట. ఎక్కడికో చూద్దాంగా. వెళ్ళిపోతాయి అనమాట. రేపు మామూలుగా ఉండదు సరే. మీకు. పిచ్చి పీక్స్ లో ఉంటది అనమాట ఇక మీకు. ఏపీ ఇక భువనేశ్వర్, ఇక జాష్ హేజల్వుడ్ వాళ్ళు వేసే స్పిల్ జాష్ హేజల్వుడ్ అట్లా వస్తున్నాడు అట్లా సార్. అట్లా వస్తాడు. రేపు ఖచ్చితంగా వస్తాడు చూడు. మామూలుగా ఉండదు. మేము ఎందుకు దాచాం ఆ మ్యాచ్ కోసం, ఇప్పుడు దాచాం మేము. ఏదో మీరు సరే. అనుకుంటున్నారు ఇంజురీ అనుకుంటున్నారేమో. నో సరే రాకపోయినా పర్వాలేదు. నువ్వు అంత చూసారు ఇలా గాలిలో తిప్పుతాడు బాల్ని. స్టెప్ కూడా పడదు మీకు. యార్కర్ల మీద యార్కర్లు వేపిస్తాం మేము. ఇసిరి వేస్తాడు యార్కర్లు. సో బాల్ ఇట్ట తిరిగిందంటే మీకు మామూలుగా ఉండదు. ప్రియాంచార్య ఇట్ట కాలాల్లోకుండా పోయి వికెట్లే తగిలిద్ది. మామూలుగా ఉండదు ఇక మీకు. సో సరే చూసుకుందాంగా. మేమైతే ఇచ్చి పడేస్తామని నాకైతే అర్థమైపోయింది. ఎందుకంటే ఆర్సీబీ ఇక ఈ సీజన్ మాత్రం వదిలే ప్రసక్తే లేదు. సీజన్ 18 కి మేము న్యాయం చేస్తాం అనమాట. 18 కి న్యాయం చేసి చూపిస్తాం మేము. ఇక దానికి తోడు ఇక చెప్పాల్సిన పనే లేదు గైస్. ఎందుకంటే ఫుల్ హైలో వస్తున్నాం అనమాట. గేమ్ గెలిచిన హైలో, మామూలు హై కాదు ఇక ఇది. సో ఈ హైలో నుంచి వచ్చి ఇక రేపు చూపించాం. ఎందుకంటే శతకులు మేము కొడతారు. ఎన్ని 8 బాల్స్ నుంచి 230 కొట్టాం నీతో. 8 బాల్స్ నుంచి 230 కొట్టాం. చివరి ఓవర్ దాకా వచ్చి గీక్కుంటూ కొట్టలేము మేము. 8 బాల్స్ మిగిలినాయి. ఇంకా రేపు టిమ్ డేవిడ్ వచ్చాడంటే ఇంకా హైలైట్ ఏందో తెలుసా, ఇవాళ మ్యాచ్ లో రొమారియో కూడా ఆడకుండానే ఆ రేంజ్ లో ఆడాం మేము. ఇంకా రొమారియో గుర్తుందా 50? మళ్ళా గుర్తు చేస్తాం ఆ 50ని. అదే 50 చూద్దాంగా. కొట్టాడు అనుకో ఇక మీకు మైండ్ పోయిద్ది. చూద్దాంగా. మామూలుగా ఉండదు రేపు. సరే. సో మేము పిచ్చెక్కిస్తాం అనమాట రేపైతే. నాకెందుకో ఇక సతికిల పడతారు ఇల్లు, మళ్ళీ పోయి క్వాలిఫైర్ ఆడుకోవాల్సిందే అని చెప్పేసి అనిపిస్తుంది పంజాబ్ అయితే. సరే మేము ఇచ్చే చూసుకుందాంగా. స్ట్రోక్ కి. చూసుకుందాంగా. మీరు గెలుస్తారు, మేము గెలుస్తాము. చూసుకుందాం గైస్. అందరు ఆర్సీబీ గెలవాలని కొట్టేసేయండి, కామెంట్లు కొట్టేసేయండి, హార్ట్ సింబల్ పంజాబ్ కొట్టేసేయండి. గైస్ ఎందుకంటే శ్రేయస్ అయ్యర్. ఇక నాకౌట్ గైస్ ఎవరు ఓడిపోయినా అంటే రెండో ఛాన్స్ ఉంటదిలే, క్వాలిఫైర్ వెళ్తారులే కానీ, బట్ ఆ ఛాన్స్ తీసుకోకూడదు. మనం డైరెక్ట్ ఫైనల్ కి వెళ్ళిపోవాలా, రెస్ట్ తీసుకోవాలా, మళ్ళీ గేమ్ లోకి రావాలా ఫైనల్ లో. సో అది ఎస్. అట్లా ఉండాలన్నమాట. సో రేపు గెలవాల్సిందే ఆర్సీబీ. కొట్టేసేయండి అందరూ, కామెంట్లు అది కొట్టేసేయండి. సో సో ఇది గైస్ వీడియో అయితే నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.